నేను అలసిపోయాను నాన్నమ్మ. నువ్వు మర్దన చేయటం వల్ల తల తేలికవుతుంది, కానీ మనసు మాత్రం భారంగానే ఉంటుంది కదా. అంటే నువ్వు తనతో ఏం మాట్లాడకూడదు. ఎందుకు బాబు? ఏమైనా గొడవ జరిగిందా? తను నిన్ను ఏమైనా అందా? లేదు నానమ్మ, అనటం కాదు. తను ఏదైతే చేసిందో నేను దాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను నానమ్మ. అసలు తనేం చేసింది? నానమ్మ, ముందు నువ్వు కూర్చో ప్లీజ్. కూర్చో నానమ్మ. నానమ్మ, ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను చెప్పేదాని గురించి నువ్వు కేవలం ఆలోచించాలి, అంతేకాని సీరియస్గా తీసుకోకూడదు. అంతా బానే ఉంది కదా? ఏం బాలేదు నానమ్మ. మనం అందరం మోసపోయాం నానమ్మ. పైగా మనల్ని మోసం చేసింది ఎవరో కాదు, నీ కోడలే నానమ్మ. నువ్వెవరి గురించి అంటున్నావు అభి? నానమ్మ, ప్రజ్ఞ గురించి. తనని నువ్వు అందరికంటే ఎక్కువగా ప్రేమించావు, అందరికంటే ఎక్కువగా నమ్మావు నానమ్మ. తను కేవలం నీ నమ్మకాన్ని మాత్రమే కాదు, మనందరి నమ్మకాల్ని వమ్ము చేసింది నానమ్మ. నేను ఈ విషయాన్ని నీతో చెప్పకూడదని అనుకున్నాను, కానీ నేను ఏదైతే చేయబోతున్నానో అది నేను నీ సపోర్ట్ లేకుండా చేయలేను. నేనిప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను నానమ్మ. నా నిర్ణయాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి. ఏం మోసం చేసింది బాబు? నానమ్మ, ప్రజ్ఞ ప్రవీణ్ని పెళ్లి మండపానికి రాకుండా పంపించేసింది నానమ్మ. ఎందుకంటే ప్రవీణ్ ప్రజ్ఞ చెల్లెలు బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు. తన చెల్లెలి సంతోషం కోసం తను నా చెల్లెలి సంతోషాన్ని పూర్తిగా నాశనం చేసింది. లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడుతున్నావు. లేదు నానమ్మ, నేను ఎలాంటి పొరపాటు పడ్డం లేదు. నిజానికి నా అపోహలన్నీ కూడా దూరం అయిపోయాయి నానమ్మ. మనం ఎంతో నమ్ముతూ ఉన్నాం మనందరినీ ప్రజ్ఞ తన కుటుంబంగా భావిస్తోంది అని. కానీ అది నిజం కాదు నానమ్మ. తన దృష్టిలో కేవలం తన కుటుంబానికి మాత్రమే విలువుంది నానమ్మ. ఇది నేను కళ్ళారా చూశాను నానమ్మ. నాకెప్పుడైతే తెలిసిందో ప్రవీణ్ ఎక్కడున్నాడు అనేది నేను ప్రవీణ్ని కలవడానికి వెళ్ళాను అక్కడికి. అక్కడ నేను ప్రజ్ఞను చూశాను నానమ్మ. అక్కడ తన చెల్లెలు బుల్బుల్తో పాటుంది. తను బుల్బుల్కి ప్రవీణ్కి పెళ్లి చేయాలని అనుకుంది, కానీ నేను అక్కడికి వెళ్లేసరికి తను వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేసింది. నేను వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నించాను, కానీ ప్రజ్ఞ నన్ను ఆపేసింది. తనకి ముందే తెలుసు ప్రవీణ్ తన చెల్లెలు బుల్బుల్ని ప్రేమిస్తున్నాడని, కానీ తను ఈ విషయాన్ని మన దగ్గర కావాలని దాచిపెట్టింది నానమ్మ. ఒకవేళ తను చెప్పుంటే మనం ఆలియాకి ప్రవీణ్కి పెళ్లి చేయాలని అనుకునేవాళ్ళం కాదు కదా. కానీ లేదు, ప్రజ్ఞ కాదు కదా, కనీసం ప్రవీణ్ కూడా మనలో ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు. నానమ్మ, తన ఉద్దేశం మంచిది కాదు. అందుకే తను అక్కడికి ప్రవీణ్ని కలవడానికి ఒంటరిగానే వెళ్లిపోయింది ఇక్కడి నుంచి. ఇప్పుడు నువ్వే చెప్పు నానమ్మ, ఏ అమ్మాయి అయితే తన చెల్లెలి సంతోషం కోసం మనందరినీ ఇన్సల్ట్ చేయగలిగిందో తను తన సంతోషం కోసం ఏమైనా చేయగలదు కదా నానమ్మ. నానమ్మ, ఐఎమ్ సారీ నానమ్మ, ఐఎమ్ సారీ. కానీ ప్లీజ్ నువ్వు తప్పుగా ఏమనుకోవద్దు. నీ ఎంపిక అలాగే నీ నిర్ణయం తప్పైపోయాయి నానమ్మ. తనకి ఈ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ కోడలిగా ఉండే అర్హత లేదు నానమ్మ. నానమ్మ, నేను తనతో కలిసి ఉండలేను నానమ్మ. నేను తనతో కలిసి జీవితాన్ని పంచుకోలేను. నేను ఎప్పుడు తన మొహం చూసినా నాకు తను చేసిన మోసం మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది నానమ్మ. అలాగే ఒక్క నిమిషం అయినా నేను బహుశా ఆలియాని మోసం చేసిందనే విషయాన్ని మర్చిపోగలనేమో, కానీ తను నిన్ను ఏ విధంగా మోసం చేసిందో దాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను నానమ్మ. నానమ్మ, ఒకవేళ ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా అనిపిస్తుందంటే తను ఈ ఇంట్లోనే ఉండడం మంచిదని అప్పటికి నేను నీ నిర్ణయాన్ని అడ్డుకున్నానమ్మా. నేను ఏమాత్రం అడ్డుకోను. కానీ నేను మాత్రం తనతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకోలేను. ఇక నువ్వే నిర్ణయించుకోవాలి నువ్వు ఎవరి వైపు ఉండాలనేది. నీ కోడలి వైపా లేకపోతే నీ మనవడు మనవరాలి వైపా అనేది.